సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. అందరికీ నమస్కారం. రేపటి రోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకు సంబంధించి కానీ, అలాగే పొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేక సార్లు మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం. ఈ సమావేశం ఎలా ఉన్నాయంటే కేవలం ఒక టైంపాస్ చేసినట్లే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ ఎజెండాకు రావు. ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఎజెండాలో వస్తాయి. అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది. అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వారి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు, చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి, తర్వాత ఆ సమస్య పరిష్కరించారు. ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్య మీద చర్చించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు. కేవలం టైంపాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నారు. పొద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్లో తయారైంది. ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే కమిషనర్ లాగా తయారైనారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, కేవలం ఇక్కడ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా, ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారు, కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారు, కానీ పరిష్కరించరు. కేవలం ఆ సమయానికి అధికారులు పొద్దుటూరు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడీ చేస్తారు. ఈ అధికారులు కమిషనర్ గారడీ చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఈ సమస్యలు పరిష్కరించారా అంటే లేదు, పరిష్కరించలేదంటారు. అలాంటప్పుడు ఈ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? పొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఈ సమస్యల మీద లేవనెత్తుతూ ఉంటే అవి అధికారులు కానీ కమిషనర్ కానీ పరిష్కరించినప్పుడు ఆ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అవసరం ఏముంది? సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాధనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు? దుర్వినియోగం ఎందుకు? కేవలం టైంపాస్కి అక్కడ పోవడం, టీలు కాఫీలు తాగడం, మేము మా కౌన్సిలర్గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా గారడీ చేసి ఒక మాయా మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి మభ్య పెడతా ఉన్నారు. ఆరవేటి థియేటర్ దగ్గర అది పాత హౌస్ తీసి ఆ ఏరియాలో పూడికలు తీయాలా, ఆ పూడికలు తీయకుండే ఆ మురుగునీరన్నీ మరి బ్యాక్ వచ్చేసి రిటర్న్ కొట్టి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనేక సార్లు వివరించినాం. కానీ ఈ రోజుకు నెలవుతున్నా కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈ రోజు కొత్త ఎజెండా తీసుకొచ్చారు. ఈ ఎజెండాలో చూసుకున్నట్లయితే రాటిఫైలు, ఎక్కువ రాటిఫైలే. రాటిఫై అంటే ఏంది? గత నెలలో జరిగిన సమావేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ పనులు జరిగితే అవి అక్కడ చేసుకొని తర్వాత
కౌన్సిల్ తీసుకొస్తారు ఆమోదించడానికి. అయిపోయిన పెళ్లిళ్ళకు మేళాలన్నట్టు ఈ కౌన్సిల్ వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ ఏం లేదు మాకు. ఒక కౌన్సిలర్ అన్నాక కౌన్సిలర్ సమస్యలు చెప్పినప్పుడు వారు పరిష్కరించాలా. కమిషనర్ అనేవారు పరిష్కరించినప్పుడు ఎందుకు కేవలం దీనికోసమా రాటిఫైలు ఆమోదం టీ తాగినామా, కాఫీ తాగినామా, డ్రై ఫ్రూట్స్ తిన్నామా, ఇంట్లోకి పోయినామా, ఇదేనా? దీనికోసం సమావేశం పెడతా ఉన్నారా? ఇవి కాకుండా అనేక సమస్యలు మనం లేవనెత్తుతా ఉన్నాం ఇక్కడ. ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకయ్యా చెప్పండి, ఖర్చు ఎందుకు? సమావేశాలు నిర్వహించద్దు. ఏదో ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి, సైన్లు పెట్టేస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, పరిపాలన చేసుకోండి. ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది? ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది? ఇందుకేనా చైర్మన్ ఉండేది? ఇందుకేనా వైస్ చైర్మన్ ఉండేది? ఇందుకేనా ఎమ్మెల్యే ఉండేది ఒక నియోజకవర్గానికి? ఇందుకేనా? ఏ కౌన్సిలర్లు ఏమన్నా వారి వ్యక్తిగత విషయాల గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఎక్కడ చూసా నిర్లక్ష్యం. ఏమంటే పవర్ వాళ్ళ దగ్గర ఉందని. ప్రొద్దుటూరులో అసలు పరిపాలన జరుగుతూ ఉందని చెప్పిన ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటా ఉన్నారు. ఒక ఇంటి అప్రూవల్కి కానీ, ఒక షాప్ అప్రూవల్కి కానీ, ఒక ఏదైనా చిన్న రూమ్ ఒక ట్యాక్స్ వేసుకోవాలన్నా, పన్ను రాయించుకోవాలన్నా లంచం సెంటు గింత అని చెప్పేసి లంచాలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికంతా బాధ్యులు ఎవరు? సమాధానం చెప్పాలా? ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం గత ప్రభుత్వంలో ఏదన్నా అధికారి డిమాండ్ చేస్తే వైస్ చైర్మన్ బంగారెడ్డి దగ్గర గారికి పోయి, అన్న ఫలానా అధికారి ఏదన్నా నాకు డిమాండ్ చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకునేవాడు. ఆ క్రమంలో ఆయన వచ్చి ఏదో సరేలే అట్లా కాదని చెప్పి ఏదో మాట్లాడి పని చేసి ఇచ్చేవారు. ఈరోజు పరిస్థితి ఏంది? మున్సిపాలిటీలో ఎవరన్నా ఉన్నారా? ఎవరు చెప్తే పనులు జరుగుతున్నారో మీరే ఆలోచించండి. దిక్కులేరు. మున్సిపాలిటీ గాలి వదిలేశారు. అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కౌన్సిల్ చెప్పిన పనులు చేయట్లేదు. లంచాలు అయితే ప్రతిరోజు లంచాలు తీసుకుంటానే ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు, మీకు ధైర్యం ఉందా? రండి, నేను నిరూపిస్తా. మీరు ఎక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నా నేను నిరూపిస్తా. దీనికంతా బాధ్యులు ఎవరు? ప్రజలు ఆలోచించండి. సమావేశాలు పెట్టి 50,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను ఆంక్షలు పెట్టి మీడియాను రాకుండా 4 గోడల మధ్యలో ఆమోదం అని తెలుపుకుంటూ ఇలా పోవడం దీనికోసమా? ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తా ఉన్నారు. పెట్టద్దయ్యా. నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కమిషనర్ కానీ అలాగే సంబంధిత అధికారులకు కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేపు సమావేశం పెట్టారు, నాకు సమాధానం ఇవ్వండి. గత కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది, మీరు నోట్ చేసుకోవడం జరిగింది. ఆ సమస్యల మీద మీరు ఏం చేశారని చెప్పి మీరు సమాధానం ఇవ్వాలా. నాకు కాదు, ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా. మీరు పారిశుద్ధ్యానికి సంబంధించి ఏం చేశారు? మీరు మంచినీళ్ళకు సంబంధించి ఏం చేశారు? మీరు కూరగాయల మార్కెట్ గురించి ఏం చేశారు? మీరు ఫాగింగ్ మిషన్ల గురించి ఏం చేశారు? మీరు కొత్త ఫాగింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పినాము. మురికి నీళ్లు సరిగా పోయినట్టు మీరు చేయాలని చెప్పినాము. మంచినీళ్ళు పైప్ లైన్ మార్చడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరేం చెప్పారయ్యా? ఇది గవర్నమెంట్ పాలసీ అంటారు. ఎస్, గవర్నమెంట్ పాలసీ కాదని చెప్పట్లేదు. కానీ మీరు ప్రభుత్వానికి కూడా మీరు దీని ఆవశ్యకత తెలియజేయాలా. మీరు ఇది ఎంత అవసరమని తెలియజేయాలా. ప్రొద్దుటూరు పట్టణంలో మంచినీళ్ళు తాగే పైప్ లైన్ దాదాపుగా 50-60 సంవత్సరాలైంది మార్చి. చిలిం బట్టి శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఆ పైపులు. అది మార్చడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? డ్రైనేజ్ చూడండి. ఇంత దయనీయ పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉండదు. అంత అధ్వానంగా ఈ పారిశుద్ధ్యం ఉంది. దీని గురించి ఎటువంటి పురోగతి ఉండదు. ఏదంటే కమిషనర్ గారు పర్యటన అంటారు, వాటిలు తిరుగుతామంటారు. అయ్యా, మీరు తిరిగేటప్పుడు సంబంధిత కౌన్సిలర్ని పిలిచండి. మీరు ఏదో పోయి తూతు మంత్రంగా పోయి మీరు చేసుకున్నట్టు కాదు. సంబంధిత కౌన్సిలర్ ఏ వార్డు అయినా సరే, ఏ పార్టీ అయినా సంబంధిత కౌన్సిలర్ని పిలిచండి. ఆ కౌన్సిలర్తో మీరు వెళ్ళండి, అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి, ఆ సమస్యలు మీరు పరిష్కరించండి.
అంతేగాని కేవలం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి అక్కడ ఏదో పైన తీసుకొని ఫోటోలు పెట్టి మేము పరిష్కరించేస్తున్నాం, మేము ప్రొద్దుటూరు సుందరీకరణ చేసేస్తున్నాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం అని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక కౌన్సిలర్గా, ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేతబడి ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడు, ఆ ఏరియాకి కానీ ఆ ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అలాంటి లీడర్ని మీరు, అలాంటి నాయకుని మీరు, స్థానికంగా ఉండబడిన కౌన్సిలర్ని మీరు ఎంటర్ వేసుకొని అక్కడ తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయి తెలుసుకోవాలా, అప్పటికప్పుడు పరిష్కరించాలా. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు పోవడం, మీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రొద్దుటూరు ప్రజలారా, మీరు ఆలోచించండి. మన నాయకులు ఎలా ఉన్నారు, అధికారులు ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి. ఈ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, మీడియా మీద ఆంక్షలు పెడతారు, మీడియా అందరినీ పిలిచారు, పిలిస్తే నామమాత్రంగా కొందరిని పిలుస్తారు. అక్కడ సమావేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు అవగాహన ఉండదు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి. రాబో రోజుల్లో ఒక కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం. అందరిలాగా గోప్యంగా ఒక 4 గోడల మధ్యలో సభలు నిర్వహించడం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ సభలు ఎలా నిర్వహిస్తాడంటే ప్రజాక్షేత్రంలో, ప్రజల మధ్యలో, వేలాది మంది ప్రజల మధ్యలో ఈ సమావేశాలు నిర్వహించి కేవలం కౌన్సిలర్లే కాదు, ప్రొద్దుటూరు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరు అవ్వచ్చు, వారి సమస్యలు తెలియజేయచ్చు. ఆ సమస్యలు అక్కడే స్పాట్లోనే పరిష్కరించే విధంగా పరిపాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆలోచించండి. మనకు త్వరలోనే ఎలక్షన్లు ఉన్నాయి. అన్ని విధాలుగా ఇక్కడ నాయకులు ఉన్నారు. ప్రజలే నాయకుడు. ఒక కామన్ మ్యాన్ ఈజ్ ద లీడర్ హియర్. అలా ఆ స్థితికి తీసుకొస్తాం. ఒక నాయకుడు కానీ, ఒక అధికారి కానీ లంచాలు అడగాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గాంధీ పార్క్ లో వేలాది మంది ప్రజల మధ్యలో ఈ మున్సిపల్ సమావేశాలు నిర్వహిస్తాం. ఏ వార్డు నుంచైనా ఏ ఒక్కరైనా వచ్చి వారి సమస్యలు తెలియజేయచ్చు. సంబంధిత అధికారులను అక్కడే పిలిపించి సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు కానీ, కమిషనర్ కానీ వాళ్ళను అక్కడే స్పాట్లోనే సమస్యలు పరిష్కరించే విధంగా మేము కార్యాచరణ తీసుకెళ్తామని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాబో రోజుల్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి కానీ, అలాగే మీరు ఆలోచించండి. పార్టీలకు కాదు, ఎవరు మన కోసం కష్టపడతా ఉన్నాడో, ఎవరు ప్రొద్దుటూరు ప్రజల కోసం, ప్రొద్దుటూరు పట్టణం కోసం ఎవరు ఆర్గనైజేషన్ కష్టపడతా ఉన్నారో, ఎవరు అధికారులకు ప్రశ్నిస్తా ఉన్నాడో, ఎవరు ప్రజలు మంచి కోరుకుంటారనేది మీరంతా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.